ఓ పక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, మరోపక్క సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్ర దద్దరిల్లింది. సిడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన నుంచి సీమాంధ్ర జిల్లాలో ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు పతాక స్థాయికి చేరాయి. ఏపీ ఎన్జీఓలు సమ్మెకు దిగడంతో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. సర్వజనులు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ఆర్టీసీ కార్మికులు పూర్తి స్థాయిలో సమ్మెకు దిగడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఒక పక్క 15 ఆగస్టు వేడుకలు, మరోపక్క సమైకాంధ్ర ఉద్యమాలు, జాతీయ భావం ఉప్పొంగిన వేళ, సమైక్యంగా నినదించిన నేల. ఇది సీమాంధ్రలో ప్రస్తుత పరిస్థితి. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూనే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యంగా ఉద్యమించారు సీమాంధ్రులు. 15 ఆగస్టు వేడుకలు జరుపుకున్న శ్రీకాకుళం జిల్లా వాసులు అదే స్థాయిలో సమైకాంధ్ర ఉద్యమాన్ని హోరెత్తించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసిన కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా చేయకపోవడంతో సమైక్యవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు. మహిళలు కుండలు, జాతీయ జెండాలు పట్టుకుని సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పెందుర్తి వెంకటేష్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్వాతంత్ర వేడుకలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యే రాజానగరంలోని కస్తూర్బా ఆశ్రమంలో ఒకే చోట 12 గంటల పాటు నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ, టీఆర్ఎస్ లను అడ్డుపెట్టుకుని కేంద్రం కుటిల రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు ఎమ్మెల్యే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీవీ రాజు కళాశాల ఆధ్వర్యంలో యువకులు జాతీయ జెండాలు పట్టుకుని సమైకాంధ్రకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత మాతాకి జై అంటూనే సమైకాంధ్ర నినాదాలు చేశారు. వేలాది మంది బైక్ ర్యాలీలో పాల్గొనడంతో భీమవరం హోరెత్తిపోయింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా భీమవరంలో రెల్లి సంఘం ఆధ్వర్యంలో యువకులు వినూత్నంగా తమ నిరసనను తెలియజేశారు. డప్పులు మోగిస్తూ పుర్రెలు, ఎముకలు పట్టుకుని కేసీఆర్ వేషధారణతో శవయాత్ర నిర్వహించారు. సమైకాంధ్ర ఉద్యమానికి మద్దతుగా గుంటూరు నగరంలోని వాటర్ రిక్షా ట్యాంకర్ల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మదర్ తెరిసా విగ్రహాల నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వెంటనే కేంద్రం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. సమైకాంధ్ర కోసం సమ్మె చేస్తున్న ఏపీ ఎన్జీఓలు ఒంగోలులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మహీధర్ రెడ్డి, ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డిని చుట్టుముట్టి ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఇప్పటికే తాము పదవులకు రాజీనామా చేశామని చెప్పిన మంత్రి, ఎంపీలు జై సమైకేంద్ర అంటూ నినదించారు. సీమాంధ్రుల మనోభావాలను యాంటోనీ కమిటీకి నివేదిస్తామని చెప్పారు మంత్రులు. ఒంగోలు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సమైకేంద్ర జెండా ఎగురవేశారు నేతలు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో జోరువానలో సమైక్య ఉద్యమం హోరెత్తింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఆర్టీసీ సిబ్బంది అర్ధనగ్నంగా వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. గూడూరు డివిజన్ రెవెన్యూ ఉద్యోగులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. వెంకటగిరి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ఉధృతంగా మారింది. ఆర్టీసీ బస్సు తిప్పేందుకు యత్నించడంతో ఆందోళనకారులు రాళ్లు విసిరారు. బస్సు అద్దాలు పగిలిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లాలో ఒక పక్క స్వాతంత్ర వేడుకలు, మరోపక్క సమైక్య ఉద్యమాలు సాగాయి. మంత్రి గల్లారుణ కుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమైక్య ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని జేఏసీ నేతలు కోరడంతో జై సమైకాంధ్ర అంటూ నినదించారు మంత్రి. ఆంధ్రప్రదేశ్ ను 2 ముక్కలుగా చేసిన సోనియా గాంధీ ప్రజల కళ్లల్లో కారం కొట్టిందని ఆరోపించారు వైసీపీ నేతలు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ప్రజలకు కారం పొట్లాలు పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. సమైకాంధ్రకు మద్దతుగా కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తానని ప్రకటించారు అమర్నాథ్ రెడ్డి. ఎమ్మెల్యేకు మద్దతుగా నియోజకవర్గ ప్రజలు భారీగా ప్రదర్శన నిర్వహించారు. సమైకాంధ్రకు మద్దతుగా వైసీపీ నేతలంతా రాజీనామా చేశారని, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. సమైకాందోళనలతో అనంతపురం జిల్లా అట్టుడిగిపోతోంది. ధర్మవరంలో 1000 అడుగుల భారీ జాతీయ జెండాతో సమైక్య నినాదాలు చేశారు. భారత మాతాకి జై అంటూ నినదిస్తూనే సమైక్య గళం వినిపించారు. ఈ ర్యాలీలో 20,000 మందికి పైగా పాల్గొన్నారు. మడకశిర జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాలతో కలిసి సమైక్య భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లాలో సమైక్య నినాదాలు మిన్నంటాయి.
కర్నూలు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కిసాన్ ఘాట్ వద్ద మహిళా న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. ప్రముఖుల వేషధారణతో వచ్చిన విద్యార్థులు ఉద్యమానికి మద్దతు తెలిపారు. కలెక్టరేట్ వద్ద వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు బీఆర్పీఎస్ కార్యకర్తలు.